అధికార రాజకీయాల్లోని పరిమితులు పరిధుల కారణంగా కొన్నిసార్లు బీజేపీ పార్టీగా తీసుకునే నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అదేమీ మహాపరాధం కాదు కూడా. అన్ని పరిమితులతో పాటు కృషిని గుర్తించడం పరిణతి అనిపించుకుంటుంది. వ్యక్తులుగా కొంతమంది చేసే ప్రచారం, ఉపన్యాస ధోరణి కూడా సామాజిక స్పందనను పెంచుతుంది. రాజాసింగ్ అలాంటి ప్రభావశీలమైన వ్యక్తుల్లో, నేతల్లో ప్రముఖులుగా తప్పగా చెప్పాలి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 118 స్థానాల్లో పోటీ చేసింది. గోషమహల్ నుంచి పోటీ చేసిన రాజాసింగ్ మాత్రమే విజయం సాధించింది. మిగతా 117 స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఇదేమి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన భావోద్వేగాల ఎన్నిక కాదు, రెండో ఎన్నిక. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గోషమహల్ స్థానం నుంచి రాజాసింగ్ 17,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. నిజానికి గోషమహల్ స్థానం 2009 వరకు సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు కంచుకోట లెక్క ఉంటుండే.